హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం బ్లౌజ్ పైపింగ్ ఏ విధంగా వేసుకుందామో చూద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్కి వేస్తున్నానండి. హ్యాండ్ తర్వాత నెక్కి అయితే వేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలి, ఏ క్రాస్ పీస్ తీసుకోవాలి. ఆరుంబావ్ అయితే ఉందండి, ఖర్చు ఒక పైన 1/2 ఇంచు. ఫస్ట్ అయితే రఫ్ అయితే కంపల్సరీ రఫ్ చేసుకోవాలి. ఫస్ట్లో లాస్ట్లో ఇలా రఫ్ అయితే చేసుకోవాలండి. రఫ్ చేస్తేనే మన క్లాత్ గట్టిగా ఉంటుంది, లేకపోతే తొందరగా ఊడిపోయిద్ది. ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంది కదా, మనం ఒక 1/4 ఇంచ్ అయితే కట్ చేసుకుందాం. ఇందులో ఒక 1/4 ఇంచ్ అయితే కట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే థ్రెడ్ అండి, అంత సన్నంది కాదు అంత లావుది కాదు. ఇది మీడియం సైజ్ అంటే ఇస్తారు మనకి షాప్లో, నెంబర్ 12 అన్నా ఇస్తారు. ఇప్పుడు మనమైతే ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు లోపల సైడ్ పెట్టాలండి. మనం ఇలాగా కుట్టును అయితే మనం లోపలికి ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఈ ఖర్చుని మన బ్లౌజ్ హ్యాండ్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి ఈ పైపింగ్ క్లాత్ సైడ్ థ్రెడ్ పెట్టాలి. మిడిల్లో ఉండాలి థ్రెడ్. ఇలా ఫోల్డింగ్ అయితే చెయ్యాలి. చూడండి, నేను క్లాత్ మీద కూడా కుట్టు పడట్లేదు అండ్ పైపింగ్ క్లాత్ మీద కూడా కుట్టు పడట్లేదు. మిడిల్లో అయితే స్టిచ్ అయితే వస్తుంది. నీట్గా క్లాత్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని థ్రెడ్ని ఇలా పెట్టేసి ఈ క్లాత్ అయితే క్లోజ్ చేసేయాలి. ఇక్కడ క్లాత్ని అయితే ఈ ఫింగర్ తోటి మనం గుంజుకుంటా ఉండాలి లోపల సైడ్. రఫ్ అయితే కంపల్సరీ అండి, ఫస్ట్ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో. పైపింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. మనం బ్యాక్ సైడ్ స్టిచ్ కూడా ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. బిగినర్స్కి అయితే నేనైతే చెప్తున్నాను ఒక పాయింట్. 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను మామూలు క్లాత్, పైపింగ్ క్లాత్. నార్మల్గా అయితే బాగా ట్రైనింగ్ ఉండి మంచిగా వచ్చిన వాళ్ళు అయితే 1 ఇంచే తీసుకుంటారు. ఇక్కడ నేను 1.5 ఇంచ్ తీసుకొని ఇక్కడ కొంచెం కట్ చేస్తాను. కట్ చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. మనం 1 ఇంచ్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఫోల్డింగ్ క్లాత్ కూడా ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కరికి ఉండదు. ఫోల్డింగ్లో తక్కువ అయిపోతుంది క్లాత్, అందుకని చెప్పి ఇలాగైతే నేను తీసుకుంటాను. క్లాత్ కొంచెం పోయినా ప్రాబ్లం లేదండి, మనకైతే నీట్గా ఉండాలి స్టిచ్చింగ్. ఇట్లా మన శారీ అంచు ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇక్కడ వేస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. సన్నగా హ్యాండ్కి ఎంత నీట్గా వచ్చిందో చూడండి పైపింగ్. ఇదే విధంగా మన నెక్ కూడా వేసి చూపిస్తాను. నెక్కు అయితే రౌండ్ ఉంటుంది కాబట్టి క్రాస్ కటింగ్ అయితే తీయాలి. ఇదిగోండి హ్యాండ్. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా నేనైతే పైపింగ్ అయితే వేసేసాను ఆల్రెడీ. చూడండి, నెక్కు అయితే నేను క్లాత్ అయితే కట్ చేసుకొని చూపిస్తాను. మన దగ్గర క్లాత్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేస్ట్గా పడేయకుండా ఇలాగా పైపింగ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ చూడండి, క్రాస్, ఇదైతే క్రాస్ అంటారు, దీన్ని అయితే స్ట్రైట్ అంటారు. ఇప్పుడు నేనైతే రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ కావాలి. అదే స్ట్రైట్ స్క్వయర్ నెక్ అలా అయితే ఈ పీస్ తీసుకున్నది సరిపోతుంది. ఇలాంటిది ఇంకొక పీస్ అయితే కట్ చేసుకుందాము. వీటిని అయితే ఇప్పుడైతే జాయింట్ చేసి చూపిస్తానండి. క్రాస్ నుంచి క్రాస్ ఎలాగా జాయింట్ చేయాలనేసి. ఇక్కడ ఒక సైడ్ పైనకి ఒక సైడ్ కిందికి ఉంది కదా, మనం సెకండ్ పీస్ అయితే ఆ పైనకి ఉన్న సైడ్ మన కింద ఉన్నది ప్లస్ చేసి ఇట్లా పెట్టాలండి. పైనది కింద, కిందది పైన చేసి క్రాస్ జాయింట్స్ అయితే వెయ్యాలి. ఇలాగా క్రాస్ జాయింట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకొక పీస్ అయితే అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు మనమైతే బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకొని చూపిస్తాను మీకు ఎలా జాయిన్ చేయాలి ఏంటి అనేసి. ఇగోండి రౌండ్ నెక్కేనండి. ఇప్పుడైతే మనం పైపింగ్కి
బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని మనం హుక్ పట్టి సైడే కొలత చూసుకోవాలండి. ఎందుకంటే మనకు హుక్ పట్టియే కరెక్ట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా కొంచెం లైట్గా గుంజుకుంటూ చూసుకోవాలి. చూడండి మనకి ఒక పావించ్ అయితే వచ్చింది. ఇక్కడ పైపింగ్ వస్తుంది కాబట్టి మనము ఈ పైపింగ్ క్లాత్ దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనము క్లాత్ని కొంచెం 1/2 ఇంచ్ పైకి పెట్టేసి లోపలికి ఇలా ఫోల్డింగ్ అయితే చెయ్యాలండి. ఫోల్డింగ్ చేసేసి 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఒక రఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రఫ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టామండి మనము. ఆ 1/2 ఇంచ్ని మొత్తం కుట్టుకోవాలి. మనమైతే ఇప్పుడు షోల్డర్ అయితే ఈ లోపల షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఈ జాయింట్ మాత్రం ఫ్రంట్ సైడ్కే ఉండాలి. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచ్ అండి. మనం 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇటు 1/2 ఇంచ్ కట్ అయిపోతుంది, ఇటు 1/2 ఇంచ్ లోపల స్టిచ్లోకి వెళ్తే మనకు 2 కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర కూడా సైజ్ చూసుకొని మనం కుట్టు అయితే వేసుకుందాము. మనం ఇప్పుడైతే ఇక్కడ కూడా సైజ్ చూసుకుందాము. హుక్కు పట్టి సైడు ఇట్లా కరెక్ట్ పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఉంచుకొని లోపలికి అయితే మనం ఫస్ట్ ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో లోపలికి సెకండ్ లాస్ట్ కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. రఫ్ అయితే కంపల్సరీ అండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్లో ఒక 1/4 ఇంచ్ అయితే మనం కటింగ్ అయితే చేసుకుందాం. మీరు అనుకోవచ్చు 1/2 ఇంచ్ తీసుకున్నారు మళ్ళీ 1/4 ఇంచ్ ఎందుకు కట్ చేస్తున్నారు అనేసి. మనం ఒక 1/4 ఇంచే తీసుకున్నాం అనుకో, ఇది సిల్క్ క్లాత్లు అండి, జారిపోతాయి త్వరగా మనకి. అదే 1/2 ఇంచ్ తీసుకుంటే మనకు ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్లస్ సేఫ్టీ కూడా ఉంటుంది. కుట్లు జారిపోయినా కానీ ఒకవేళ వేసుకోవడానికి మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి భయం ఉండదు. ఇది నెక్ పైపింగ్ కాబట్టి నేను ఇది కట్ చేస్తున్నాను. హెమ్మింగ్ పట్టి అయితే నేను ఇది కూడా కట్ చేయనండి, మొత్తం ఫోల్డింగ్ చేసేస్తాను. మనకు ప్రతి దానికడ 1/2 ఇంచ్ అయితే కుట్టుకో అయితే ఉండాలి ఖర్చు. 1/2 ఇంచ్ ఉంటేనే మనకు నీట్గా ఉంటుంది. ఒక 1/4 ఇంచ్ పెట్టామనుకో కుట్లు తొందరగా జారిపోతాయి, మళ్ళీ మనకు రివర్స్ తీసుకొస్తారండి. ఇలా అంతా తీసుకొని మనం ఇప్పుడు రౌండ్స్ దగ్గర అయితే కార్డ్స్ అయితే పెట్టుకుందామండి. కార్డ్స్ అంటే ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, మనకు కుట్టు తెగకుండా జస్ట్ ఇట్లా ఓన్లీ రౌండ్స్ దగ్గరే ఇట్లా కార్డ్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు షేప్ నీట్గా వస్తుంది. ఓన్లీ రౌండ్స్ దగ్గర సరిపోతుంది, స్ట్రైట్ దగ్గర ఏం అవసరం లేదు. ప్రతి రౌండ్ దగ్గర కూడా అలాగే కొంచెం చిన్న చిన్న కార్డ్స్ అయితే పెట్టుకుందామండి. మనకు కుట్టు అయితే తెగకూడదండి. బిగినర్స్ వాళ్ళకైతే కుట్టు అయితే బాగా తెగుతుంది, ఎందుకు కుట్టు తెగకుండా కటింగ్ అయితే చెయ్యాలి. ఇప్పుడైతే మనం థ్రెడ్ అయితే వేసుకొని పైపింగ్ అయితే వేద్దాము. ఇంకోండి మన హ్యాండ్కి ఎలా చూయించానో అదే విధంగా మిడిల్ అయితే ఉండాలండి. ఈ ఖర్చుకి పైపింగ్ క్లాత్కి మనం ఖర్చు అయితే డౌన్కి పంపించేసి ఈ మెయిన్ క్లాత్ అనేది ఇలా తిప్పేసేయాలండి. ఇప్పుడు ఇక్కడైతే నేను క్లాత్ అంతా బయటికి అయితే తీసేస్తున్నాను. ఇలాగా క్లాత్ అంతా బయటికి తీసేస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ మాత్రం పట్టుకున్నాను చేతితోటి. ఇట్లా ఫోల్డింగ్ చేసి మనకు థ్రెడ్ ఎంత పట్టుకుందో అంత పట్టుకు ఇట్లా క్లాత్ అయితే పట్టుకోవాలి. ఇలా క్లాత్ని అయితే ఇటు సైడ్ వేసుకొని మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకొని క్లాత్ అవుట్ సైడ్ వేయాలి. ఇట్లా చేతితో బొటన వేలుతో గుంజుకుంటూ ఉండాలండి క్లాత్ అడుగున. ఈ రౌండ్స్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చేయాలి, ఎందుకంటే క్లాత్స్ మనకి ఇలా వచ్చేస్తాయి. జరుపుకుంటా అయితే మనం కుట్టుకోవాలి. కొంచెం లేట్ అవుతుంది కానీ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడైతే థ్రెడ్ అయితే నేను చూసుకుంటున్నానండి, కరెక్ట్గా ఎంత బట్టికి వచ్చేది చూసి థ్రెడ్ని అయితే కట్ చేసుకుందాం. ఈ క్లాత్ని అయితే ఇట్లా అవుట్ సైడ్ అయితే తీసుకుందాము. థ్రెడ్ని లోపలికి అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి. పైపింగ్ అయితే ఇలా వచ్చింది. మనమైతే ఫోల్డింగ్ చేసుకొని కూడా మీకు నీట్గా చూపిస్తాను. ఇప్పుడైతే క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసుకుందామండి. ఫోల్డింగ్ అయితే చేసి చూపిస్తానండి కుట్టి. కొందరైతే ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న కుట్టరండి, చేతి పని అయితే చేపించేసుకుంటారు, హెమ్మింగ్ అయితే చేపించేసుకుంటారు. కొందరు హెమ్మింగ్ వద్దండి మాకు హెమ్మింగ్ ఊకే ఊడిపోతుంది అని అంటే ఇలా ఒక కుట్టేయించుకుంటారండి. ఇలా నీట్గా లోపలికైతే ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి పైపింగ్ అయితే ఏ విధంగా వచ్చిందో. పైపింగ్ అయితే సన్నగా వచ్చింది, నీట్గా వచ్చింది. చూడండి ఎంత నీట్గా వచ్చింది. రౌండ్స్ దగ్గర మనం బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో.
కొందరు ఈ స్టిచ్ వేయించుకోకుండా హెమ్మింగ్ అయితే పెట్టించుకుంటారండి. హెమ్మింగ్ పెట్టించుకుని నీట్ లుక్ ఉంటది. కాకపోతే స్టిచ్ చేసేస్తే అది ఇంకా ఊడదు కాబట్టి మాక్సిమం స్టిచ్చే చేయించుకుంటారండి అందరూ. ఓకేనండి. ఇదైతే ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.